అడ్వెంచరస్గా చేస్తాడు, ఆయన అన్ని అడ్వెంచరస్గానే ఉంటాయి. అది అట్లా మనం సొసైటీలో చూసుకుంటే వాళ్ళకి ఏ అనుభవం ఉండదు, వాళ్ళని చేసేయమని చెప్తాడు. అదే సార్. అయితే ఇంకొకటి కూడా సార్, అంటే ప్రయాణం అంతా సాఫీగా జరిగింది అని ఏం చెప్పలేం. సాఫీగా ఏం జరగల. ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు, ఎన్నో అవమానాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏం లేవులేండి, ఇనిషియల్ స్టేజ్ జరిగినాయి. మేము అసలు వేరే ఊరికి ఫస్ట్ టైం వెళ్ళాలి మోటివేట్ చేయడానికి, మన అందరికీ చెప్పడానికి వెళ్ళాలి. కారు కూడా లేదు, రెంట్ కారు తీసుకొని డబ్బులు ఇచ్చేంత డబ్బులు కూడా లేవు. మరి ఎవరో వేరే వాళ్ళ కారులో వెళ్ళాం, మధ్యలో దింపేశారు నన్ను. ఆనంద్ ఎక్కడికో ఒక డెస్టినేషన్ చేరాలి, మధ్యలో దించేశారు. అవన్నీ ఇప్పుడు అవసరం అంటావా చెప్తున్నా. అంటే సాఫీగా ఏం లేదు, అయినా సరే చేయాలి ఏదో ఒకటి అని ఓ మొండి పట్టుదలతో మెల్లమెల్లగా అట్లా అంటే మీ వెనకమాల ఉన్నవాళ్ళు ఇప్పుడు మన రాంబాబు గారు కానీ, మరి సిద్ధ నాగేశ్వరరావు గారు, మరి సుబ్బారావు గారు, వాళ్ళు జోక్యం చేసుకునేవాళ్ళు కాదు పనిలో. అంటే ఎంకరేజ్ ఇచ్చేవాళ్ళు తప్పితే, ఇప్పుడు ఇదొకటి, ఇప్పుడు నా గ్రూప్లో ఉన్నప్పుడు ఒకటి వర్క్ అన్నా చేయాలి, లేదంటే అవతలనే ఎంకరేజ్ చేయాలి, ఫీల్డ్లో అన్న దిగాలి, చెడగొట్టకుండా ఉంటుంది సార్. సో అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వెనక లాగేవాళ్ళు లేరు. ప్లస్ హనుమాన్ మీకు పెద్ద అండేవారంటే హనుమంతరాజు గారు, మన దీనికి పిఎంసీకి మేజర్ అండేవారంటే హనుమంతరాజు, ఆంజనేయ స్వామి ఆయన. బ్యాలెన్స్ చేసుకుంటే నిజంగా ఆంజనేయ స్వామి సార్, ఆంజనేయ స్వామి ఆయన, నిజంగా ఆంజనేయ స్వామి. సో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా సార్, ఎవరైనా సరే ఒక సుబ్బారావు గారు తీసుకుంటే ఆయన గురించి చెప్పడానికి మాటలే ఉండవు. ఆయనకంటూ సొంతంగా ఏం కొనుక్కోడు, పిఎంసీ గురించి ఆలోచిస్తాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, మన పిఎంసీ డైరెక్టర్ మన డైరెక్టర్ అయినందుకు, మన తోటి డైరెక్టర్ అయినందుకు మనం గర్వపడాలి. ఆయన కడతాలకు ఒక కారు కొనిచ్చాడు, కొట్టాలకి ఒక కారు కొనిచ్చాడు. ఆయనకు సొంతంగా కారు లేదు, ఆయన బైక్లోనే తిరుగుతాడు. ఎంత గ్రేట్ మ్యాన్ సార్. సొంతంగా కారు లేదు సార్ ఆయనకి. నెల్లూరు వెళ్ళి చూడండి మీరు, ఆయనకు సొంత కారు లేదు, బైక్లో తిరుగుతాడు. కడతాలకు కారు కొనిచ్చాడు, ఇక్కడికి ఒక కారు కొనిచ్చాడు, మన ఆఫీస్కి ఎంతో హెల్ప్ చేశాడు. గ్రేట్ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. ఆయన మామూలుగా బట్టలే వేసుకుంటాడు, మామూలుగానే ఉంటాడు. పిఎంసీకి మాత్రం చాలా ఖర్చు పెట్టాడు డబ్బులు. అట్లాంటి డైరెక్టర్స్ మనతో ఉన్నారు. కృష్ణమోహన్ చూస్తే ఏకంగా ఈరోజు శాటిలైట్ ఛానల్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణం కృష్ణమోహన్. దాని